సుస్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధనలో సూర్యభేదన ప్రాణాయామ చేద్దామండి. సూర్యభేదన ప్రాణాయామ ఎందుకు బెనిఫిట్, ఎందుకు చేయాలో నేను మీకు ఇవాళ చెప్తానండి. సూర్యభేదన ప్రాణాయామ చేయటం వల్ల వెయిట్ లాస్ అన్నది ఈజీగా అవుతుంది. మన డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా అవి క్లియర్ అవుతాయండి. ఈ ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనము సుఖాసనాలో కూర్చోవాలి. కాబట్టి ముందుగా కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ, రెండు కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. కూర్చున్న తర్వాత ఈ ప్రాణాయామ చేసే ముందు ఒక చిన్న విషయం అండి. మీ కుడి వైపున మీ సూర్యుడికి రిలేటెడ్ ఉంటుంది, ఎడమ వైపున చంద్రుడికి రిలేటెడ్ అండి. ఇది ఎలా అంటే నాడీస్ ఉన్నాయండి, ఈడ పింగళ నాడీస్ అండి. ఈ నాడీస్ ఏంటంటే ఎనర్జీ ఛానల్స్ అండి. బాడీలో ఎనర్జీ ఉంటుంది, ప్రాణం ఎనర్జీ లేకపోతే మనం ఏ పని చేయలేం కదండి. అలానే బాడీలో మస్కులైన్ ఫెమినైన్ నేచర్స్ ఉంటాయి. దీని గురించి నేను తర్వాత మళ్ళీ చెప్తాను. ఈ సూర్యభేదన ప్రాణాయామకి మనము చెప్పినట్టు కుడి వైపున సూర్యుడికి సంబంధించింది కాబట్టి నాడీ శోధన ఎలా చేస్తామో అలానే కుడి చేతిని విష్ణు ముద్రలో పెట్టండి, ఎడమ చేతిని చిన్ ముద్రలో పెట్టి మీరు ముందుగా శ్వాసని తీసుకొని శ్వాసని కంప్లీట్గా వదలండి. ఇప్పుడు మీ కుడి వైపు నుంచి శ్వాసని తీసుకుంటారు, ఎడమ వైపు నుంచి శ్వాసని వదలండి. మళ్ళీ కుడి వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపు నుంచి శ్వాసని వదలండి. చూసారు కదండి, సూర్యభేదన ప్రాణాయామ ఎలా చేయాలో మీకు చూపించాను. ఇక్కడ మనము నాడీ శోధన లాగానే చేస్తున్నామండి, కానీ శ్వాసని కుడి వైపు నుంచి తీసుకొని ఎడమ వైపున వదులుతున్నాము. ఈ మూమెంట్ని మనము 9 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఒకసారి మీ 9 రౌండ్స్ అయిపోతే రెండు చేతులని రిలాక్స్ చేస్తూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. మెల్లగా రెండు చేతుల్ని జోడించి కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. ఈ
ఇదండి సూర్య భేదన ప్రాణాయామ. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్పాను. ఈ ప్రాణాయామాన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనం మన సాధనలోకి వెళ్దామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు హస్త ఉత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయడానికి మనము స్టాండింగ్ పొజిషన్ తాడాసనలోకి రావాలి. కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. తాడాసన అంటే రెండు కాళ్ళని ఇలా జోడించి దగ్గరగా పెడతారండి. మీ మోకాలని గట్టిగా బిర్రుగా పట్టుకోకండి, రిలాక్స్ చేస్తూ చేయండి ఈ ఆసనాన్ని. మీరు శ్వాసని పీలుస్తూ రెండు చేతుల్ని ఇలా పైకెత్తి ఆర్చ్ బ్యాక్ చేస్తారు. మెల్లగా శ్వాసని తీసుకుంటూ రిలాక్సింగ్ పొజిషన్ కి వస్తారు. చూసారు కదండి, హస్త ఉత్థానాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మీకు అబ్డామెన్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. ఈ ఆసన చేసేటప్పుడు మీ వెనకాల భాగాన్ని దగ్గరికి తీసుకొస్తారు కాబట్టి అక్కడ కాంట్రాక్షన్ జరుగుతుంది. మీ బ్యాక్ లంబార్ రీజియన్కి చాలా మంచిది. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. రెండు చేతుల్ని రిలాక్స్ చేయండి. నేను చెప్పిన బెనిఫిట్స్తో పాటు మన చెస్ట్ ఓపెనింగ్ కూడా అవుతుందండి. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని మనము తీసుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా ఓపెన్ గాలిలో ఉన్నప్పుడు ఈ ఆసనాన్ని చేయండి. కానీ ఒక పాయింట్ ఉందండి, ఈ ఆసన చేసేటప్పుడు మీ కళ్ళని మాత్రం తెరిచే ఉంచండి. కళ్ళు మూసుకోవటం వల్ల మీకు కళ్ళు తిరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కళ్ళు మూసుకోవడంని అవాయిడ్ చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్దామండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. ఈ ఆసన చేయటానికి మనము దండాసనాలో కూర్చోవాలి కాబట్టి దండాసనాలో కూర్చోండి. మీ కుడి కాళ్ళని ముందుగా ఇలా ఫోల్డ్ చేస్తూ వీరాసనాలో పెడతారండి. చూడండి, నేను నా కాళ్ళ పైన కూర్చోలేదు, కాళ్ళని సైడ్కి పెట్టాను. మీరు శ్వాసని పీలుస్తూ రెండు చేతుల్ని పైకి ఎత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ ముందుకి బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. శ్వాసని పీలుస్తూ చేతుల్ని పైకి లిఫ్ట్ చేసి రిలాక్స్ అవుతారు. సో చూసారు కదండి, త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఈ ఆసన చేయటం వల్ల బెనిఫిట్స్ ఉంటాయండి. మీ మోకాల నొప్పులు ఉంటేనే అవాయిడ్ చేయండి. లేదా చూడండి, ఈ కాళ్ళ దగ్గర, మీ యాంకిల్ దగ్గర, మీ తొడల దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఈ కాళ్ళకి మీ వెనకాల భాగమైన కాళ్ళ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాం కాబట్టి మన అబ్డామినల్ ఈ భాగంలో మనం బాగా మసాజ్ చేస్తున్నాం. ఇంకా మనము బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాం చూడండి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా తల రీజియన్కి వెళ్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
చేతులని కుడి కాలని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళతో చేద్దాము. ఎడమ కాలని వీరాసనాలో పెడుతూ శ్వాసని పీలుస్తూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి. రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు డైలీ ఆసనాస్లో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మేరుదండాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. మనము ముందుగా ఇలా దండాసనాలో కూర్చున్న తర్వాత 2 కాళ్ళని అరికాళ్ళని ఇలా జాయిన్ చేస్తూ ఎంతైతే అంత దగ్గరికి తేయడానికి ట్రై చేయండి. తెచ్చిన తర్వాత 2 కాళ్ళ బొటన వేలని మీ చేతులతో పట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారంటే బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో ఇలా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మీరు శ్వాసని ఇక్కడ తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్తూ 2 కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. మీరు కాళ్ళని రిలాక్స్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, మేరుదండాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటానికి బ్యాలెన్సింగ్ అవసరం అండి. మనము మన టేల్ బోన్ అంటారు చూడండి, స్పైన్లో లాస్ట్లో ఉంటుంది. ఆ బోన్ పైన మనము బ్యాలెన్స్ చేస్తూ కాళ్ళని లిఫ్ట్ చేస్తున్నాము. ఇది మీకు సాధ్యంగా లేకపోతే మీరు ఒక కాళ్ళని లిఫ్ట్ చేస్తూ తర్వాత ఇంకో కాళ్ళని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుందండి. మన కాళ్ళని మనం స్ట్రెచ్ చేస్తున్నాం కదా, హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. ఇంకా మన కాళ్ళ వెనకాల భాగంలో చాలా బాగా స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇదండి మేరుదండాసన. మేరు అంటేనే మన స్పైన్ అండి. మన స్పైన్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్దామండి. అర్ధశలభాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి మనము ముందుగా మన పొట్ట వైపున పడుకుంటాం. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, ముందుగా మీ పొట్ట వైపున పడుకుంటారు. పడుకున్న తర్వాత మీ 2 చేతుల్ని ఇలా మీరు పెట్టుకోవచ్చు, లేదా మ్యాట్ని కూడా మీరు ఇలా హోల్డ్ చేయొచ్చండి. మీ చిన్ అంటే ఈ భాగాన్ని మీ మ్యాట్ మీద పెట్టడానికి ట్రై చేయండి. మీరు శ్వాసని పీలుస్తూ మెల్లగా మీరు శ్వాసని పీలుస్తూ కుడి కాళ్ళని ఎంతైతే అంత పైకి ఎత్తడానికి ట్రై చేస్తారు. మెల్లగా శ్వాసని వదులుతూ కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ శ్వాసని పీలుస్తూ ఎడమ కాళ్ళని పైకి ఎత్తుతారు. మెల్లగా రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, అర్ధశలభాసన ఎలా చేయాలో మీకు చూపించాను.
ఈ ఆసన చాలా మంచిగా మీకు బ్యాక్ పెయిన్ ఉంటే చేయకండి. ఆ పెయిన్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. పెయిన్ లేనప్పుడు మీరు చేయటం వల్ల దాన్ని స్ట్రెంథెన్ చేస్తామండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీరు మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా కుడి వైపున తిరుగుతూ మీరు సుఖాసనాలో కూర్చోవచ్చు. ఆసనాస్ చేసేటప్పుడు ఎప్పుడైనా టైర్డ్గా అనిపించిన, హార్ట్ బీట్ అన్నది పెరిగితే శిశు ఆసన లేదా మకరాసనాలు రెస్ట్ చేయడానికి చూడండి. తర్వాత ఆసనం చేద్దామండి. ఉదరాకర్షణ ఆసన అంటే స్పైనల్ ట్విస్ట్ కదండి, అందులోనే మనం ఒక వేరియేషన్ని చేస్తున్నాం. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని మర్కట ఆసన అంటారు. ఈ ఆసన చేయటానికి ముందుగా మీరు ఇలా లైన్ డౌన్ పొజిషన్కి రావాలి. వచ్చిన తర్వాత 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. చూడండి, నా 2 మోకాళ్ళు పైన వైపున పాయింట్ చేస్తున్నాయి. చేసిన తర్వాత చేతులని షోల్డర్ లెవెల్లో పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత శ్వాసని ఇక్కడ తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా 2 మోకాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళి నేను మాత్రం ఎడమ వైపున చూస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ మోకాలు స్ట్రైట్ పెడుతూ ఇప్పుడు ఎడమ వైపున తీసుకెళ్ళి కుడి వైపున చూడండి. రెండు మోకాలని ఆనించటానికి ట్రై చేయండి భూమికి. అలానే మీ భుజాలని ఎత్తకండి, అలానే పెడుతూ మీరు చేయడానికి ట్రై చేయండి. మీరు 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేస్తూ శవాసనాలో రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. మర్కటాసన అంటారండి. ఈ ఆసన మనము అన్ని ఆసనాస్ చేసిన తర్వాత చేయండి, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మీ ఎంటైర్ బాడీకి మంచిగా ట్విస్ట్ చేస్తున్నాం కాబట్టి రిలీఫ్ ఉంటుంది, అన్ని మజిల్స్ని రిలీఫ్ చేస్తుంది. ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ మన ఆసనాస్. ఇవాళ మనము కొన్ని బ్యాక్ స్ట్రెంథనింగ్కి ఎక్కువగా చేసాము. ఈ ఆసనాస్ని మీరు గుర్తుపెట్టుకొని పొద్దున్న లేదా సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా,
సలహా ఏంటంటే అండి, మనం ఈ లైఫ్ స్టైల్‌లో మనము ఎక్కువగా వర్క్ చేయడం వల్లో, లేదా ఎక్కువ కూర్చొనే ఉంటామండి. నడక అనేది చాలా తగ్గిపోయింది. ఆ నడక అనేది తగ్గిపోవడం వల్లే మనకి చాలా అనారోగ్యాలు వస్తున్నాయండి. ఇండైజెషన్ ఇష్యూస్ కానియండి, ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా అవుతున్నాయి. ఒకప్పుడు మనము ఏదైనా చిన్న వస్తువు తీసుకోవాలన్నా కాలి నడకతో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం అన్ని వెహికల్స్తోనే వెళ్తున్నామండి. సూపర్ మార్కెట్ వెళ్ళినా లేదా ఎక్కడికైనా వెజిటేబుల్స్‌కి వెళ్ళినా మనము బండి తీయకుండా వెళ్ళమండి. దాన్ని అవాయిడ్ చేస్తూ కాలినడకతో వెళ్ళండి. చాలా బెనిఫిట్ వస్తుంది. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.